హాయ్ అన్న, అందరికీ నమస్తే. మనమైతే ఈ వీడియోలో స్మార్ట్ రేషన్ కార్డు గురించి అయితే మొత్తం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. చాలామందికి అయితే ఆల్రెడీ ప్రభుత్వం కొంతమందికి అందించింది, ఇంకా రాని వారికి కూడా అందబోతున్నది. సో ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రావాల్సింది, స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడైతే స్మార్ట్ రేషన్ కార్డు మీద 9 రకాల ఫ్యూచర్స్ వస్తున్నాయి అన్నట్టు. సో దాని మీద చాలా డిఫికల్ట్, అంటే చాలా సీక్రెట్గా దాన్ని తయారు చేసి అయితే తీసుకొస్తున్నారు. చాలామంది దాన్ని డూప్లికేట్ చేసి స్కామ్ చేస్తారు. ఎంతోమంది స్కామ్కు గురవుతున్నారు కదా. సో దానివల్ల అలా కావద్దని చెప్పేసి దాన్ని సేమ్ మన ఇప్పుడు పాస్పోర్ట్ లాగా, పాస్పోర్ట్ ఒరిజినల్ ఫేక్ అనేది ఎట్లా గుర్తుపడతాం, మన పైసా నోట్ 500 నోట్ ఒరిజినలా కాదని చెప్పి ఎట్లా గుర్తుపడతాం, సేమ్ ఈ స్మార్ట్ రేషన్ కార్డు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏటీఎం కార్డు లెక్క వస్తుంది. అది కూడా ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి చాలామంది అయితే ఏం చేస్తారు, కొంతమంది స్కామర్లు దాన్ని డూప్లికేట్గా మార్చి ఏదో చేయాలని చెప్పి చూస్తారు. అలాంటి ఛాన్సే లేకుండా ఇదైతే కొత్త ఫ్యూచర్స్తోనైతే రాబోతూ ఉన్నది. ఇంకా అయితే దాని వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. రాష్ట్రంలో కొత్తగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులను మరింత భద్రంగా డూప్లికేట్లకు తావు లేకుండా రూపొందించేందుకు సివిల్ సప్లైస్ శాఖ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పాస్పోర్ట్లు, బ్యాంక్ నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాలు ముద్రణలోనే ఉపయోగించే భద్రతా ప్రమాణాలను ఈ కార్డుల తయారీలో వాడుతున్నారు. కార్డు అసలు ధనాన్ని సులభంగా గుర్తించడంతో పాటు లబ్ధిదారుల వివరాలు డిజిటల్ను ధృవీకరించేందుకు వీలుగా మొత్తం 9 రకాల సెక్యూరిటీని ఫ్యూచర్ సమూహను రూపొందించింది. అయితే ఏం చెప్తుందంటే, స్మార్ట్ రేషన్ కార్డు అది ఎట్లా చేస్తారంటే దాన్ని స్పర్శతో, కేవలం ఇప్పుడు మన కార్డును మనం దాన్ని చూడడమే కాకుండా ఓన్లీ ముట్టుకుంటేనే స్పర్శతోనే మనం గుర్తించవచ్చంట, అంటే కార్డు మనదా అని చెప్పేసి. అయితే ఇలాంటి సీక్రెట్స్ దీనివల్ల ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజు రేషన్ కార్డు అంటే మొత్తం వివరాలు దేనిపైన సరే దాని మీద ఆధార్ లింకు అన్నీ ఉంటాయి కాబట్టి, ఏది మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది, ఇవి ఉంటాయి. ఒక్కటి కొడితే మొత్తం మన కుటుంబం మొత్తం డీటెయిల్స్ వెళ్తాయి కాబట్టి ఎవరికైనా కార్డు కానీ ఇక్కడ బయట పడిపోయినా, లేదంటే ఇంకేదైనా స్కామర్లకు దొంగలకు ఏమన్నా దొరికినా కానీ దానివల్ల ఏమన్నా చేద్దామన్నా కానీ చేయరాకుండా దీని అయితే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా తీసుకొస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే దాన్ని జస్ట్ స్పర్శతో కూడా గుర్తుపట్టచ్చు అంట. కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు కార్డు యజమాని వివరాలు, రేషన్ దుకాణం నంబరు తదితర సమాచారాన్ని రూపొందించనున్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ అధికారిక సంతకానికి కార్డులో స్థానం కల్పించారు. కార్డు ముందు, కార్డు వెనుక భాగాల్లో కనిపించని స్పర్శ ద్వారా గుర్తించే డిజిటల్గా ధృవీకరించే సెక్యూరిటీ ఫ్యూచర్లను పొందపరిచారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోల్గ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీఫ్ టెక్స్ట్, సూక్ష్మ అక్షరాలతో కూడిన మైక్రో టెక్స్ట్ ఇందులో ఉన్నాయి. సాధారణ ప్రింటింగ్ పద్ధతిలో వీటిని యథాతథంగా డూప్లికేట్ చేయడం, కాపీ చేయడం కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు. యాంగిల్ మార్చితేనే కనిపిస్తాయి. స్మార్ట్ రేషన్ కార్డులో డ్యూయర్ హెడ్ను ఇమేజ్గా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జీఓజీ తదితర రహస్య గుర్తులు నిర్దిష్ట యాంగిల్ కోణంలో లేదా మాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా రూపొందించారు. దీంతో కార్డు ఒరిజినాలిటీ పరిశీలించేందుకు అదనపు అవకాశం లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కూడిన వాటర్ మార్క్ను కార్డులో పొందపరుస్తున్నారు. సాధారణ కంటికి కనిపించని యూవి అల్ట్రా వయోలెట్ లోగోను ప్రత్యేకంగా ముద్రించనున్నారు. యూవి రేషన్లు పరిశీలించినప్పుడు మాత్రమే ఈ గుర్తు కనిపిస్తుంది. కార్డు నిజమైనదా, డూప్లికేట్దా అనే విషయాన్ని త్వరగా నిర్ధారించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. అయితే ఈ కార్డులో సీక్రెట్గా మనకు మన 500 నోటు పైన సీక్రెట్గా ఒకటి మన ఇండియాది లోగో, ఒక చిహ్నంలాగా చిన్నగా ఒక సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, ఏర్పడకుండా మనం ఇట్లా చూస్తే సేమ్ అదేలాగా మన తెలంగాణ చిహ్నం కూడా ఈ కార్డులో రూపొందిస్తారంట. కరెక్ట్గా దాన్ని పరిశీలిస్తేనే అది అనేది మనకు ఒరిజినలా ఫేక్ అనేది అయితే కనిపిస్తుంది. అంత స్ట్రిక్ట్గా తీసుకొస్తున్నారు. ఇదైతే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కార్డు వివరానికి వస్తే కొంచెం పర్వాలేదనుకో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంతకుముందు ఒక పేపర్ ముక్క, అంటే పేపర్ లామినేషన్ చేసి తెచ్చుకొని తీసుకుపోతుండే, ఆ పేపర్ అది ఏమో వాడిపోతుండే, మళ్ళీ డీటెయిల్స్ ఇట్లా కష్టమవుతుండే. ఆన్లైన్ మీ సేవల దగ్గరికి వెళ్ళి మళ్ళీ జిరాక్స్ అదే తీసుకొని వచ్చి
రేషన్ అనేది తీసుకుపోతుండే, అది ఇంత పెద్ద ఉండే జేబులో కూడా పెట్టుకోరాకపోతుండే. ఇప్పుడు వచ్చే స్మార్ట్ రేషన్ కార్డ్ అది సేమ్ ఏటీఎం సైజే ఉంటుంది. అది మీకు పర్సులోనైనా పెట్టుకోవచ్చు, జేబులో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది కొంచెం పెద్దగా ఉంటుండే ఫస్ట్ అయితే, ఇంత ఇప్పటికైనా ఉన్నది చాలామంది దగ్గర ఇంత పెద్దగా ఉంటుంది, జేబులో పెట్టుకుంటే కూడా ఇంత ఉంటుంది. సో ఈ టెక్నాలజీ అయితే దీనికి కరెక్ట్గా వస్తుంది. సో దీనివల్ల ప్రజలకైతే ఇబ్బంది కాకుండా చాలా స్ట్రిక్ట్గా తీసుకొస్తున్నారు. అంటే బయటకి ఇట్లా ఏదైనా పడిపోయినా తర్వాత ఏమైనా ఇబ్బంది కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం చిహ్నంతో పాటు లోగో అయితే వస్తుందంట కార్డు పైన. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్తో డిజిటల్ ధృవీకరణ. కార్డు వెనుక భాగంలో 20x20 మిల్లీమీటర్ల పరిమాణంలో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు. ఇందులో డిజిటల్గా సేఫ్టీ సమాచారాన్ని పొందపరిచి అథరైజ్డ్ సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుల వివరాలను ధృవీకరించేలా వ్యవస్థను రూపొందించారు. డేటాలో అనధికార మార్పులు, డూప్లికేషన్, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. ఇక కార్డుపై చేతిలో తాకినప్పుడు గుర్తించగలిగేలా కొన్ని అక్షరాలు వివరాలను ఎంబోస్ చేసే విధానాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల దృష్టితోనే కాకుండా స్పర్శ ద్వారా కూడా కార్డు క్లారిటీ ఫ్యూచర్లను పరిశీలించే అవకాశం ఉంటుంది. కార్డు ముందైతే రేవంత్ రెడ్డి ఫోటో, అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, యజమాని పేరు, కొన్ని డీటెయిల్స్ వస్తాయి. కార్డు వెనకాలైతే 20x20 మిల్లీమీటర్ల సైజుతో స్కానర్ అయితే రాబోతుంది. కార్డు ముందు సేమ్ మనకు ఇప్పుడు ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ముందు వెనుక ఎట్లా ఉంటుందో సేమ్ దీనికి కూడా అంతే. ముందు ప్లస్ వెనుక స్కానింగ్ ఉంటుంది. స్కానింగ్ అనేది వెనకాల ఉంటుంది. ఆ స్కాన్ చేసి ఇప్పుడు మనము డీలర్ షాప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అయితే ఫింగర్ అన్న తీసుకుంటారు, లేదంటే డైరెక్ట్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేయగానే ఒక 2-3 నిమిషాల్లో ప్రాసెస్ 2 నిమిషాలని కంప్లీట్ అయిపోతుంది తొందరగా. ఇంతకుముందులాగా 10-20 నిమిషాలు కాకుండా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. తొందరగానే రేషన్ అనేది తీసుకోవచ్చు. కార్డ్ పైన స్పర్శతో గుర్తించవచ్చట. అంటే స్పర్శతో ఇట్లా పట్టుకోగానే మనకు కొన్ని అక్షరాలు ఇట్లా మనం పట్టుకున్నప్పుడు కొన్ని స్పర్శగా చేతిని పట్టుకున్నప్పుడు కార్డు పైన కొన్ని అక్షరాలు తాకేటట్టు స్పర్శతోనే గుర్తించవచ్చట, ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి. అలా కొన్ని అక్షరాలు అయితే ముద్రిస్తారంట. భూతద్దంతోనే కనిపించే మైక్రోటెక్స్ట్. కార్డులో అత్యంత సూక్ష్మ పరిమాణంలో మైక్రోటెక్స్ట్ను ముద్రిస్తారు. సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించని ఈ అక్షరాలు భూతద్దం ద్వారా పరిశీలించినప్పుడు మాత్రమే గుర్తించగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటింగ్ యంత్రాలతో వీటిని డూప్లికేట్ చేయడం కష్టతరం కానుంది. కార్డు బ్యాక్గ్రౌండ్లో గిల్లోష్ ప్యాటర్న్ అనే సంక్లిష్ట రేఖ ఆకృతిని ఉపయోగిస్తున్నారు. మ్యాథమెటిక్స్ పరమైన ఖచ్చితత్వంలో రూపొందించే ఈ డిజైన్ను సాధారణంగా పోర్ట్రేట్ చేయడం కష్టంగా ఉంటుంది. కార్డులోని ఇతర సెక్యూరిటీ ఫీచర్స్తో కలిపి ఇది అదనపు సెక్యూరిటీ లేయర్గా పనిచేస్తుంది. ఈ కార్డ్ ఎట్లా ఉంటుందంటే మనం కంటికి స్పష్టంగా చూసినా కానీ కూడా కనిపించదంట, అట్లా చేస్తున్నారట. భూతద్దంతో చూస్తేనే అట్లా కనిపిస్తుందంట. అంత క్రిటికల్గా అయితే చేస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా అయితే బయట కెమెరాలు ఏం చేస్తారంటే కార్డును ఇప్పుడు చాలా చోట్లల్లో మిషన్లతో, ఎన్నో మిషన్ల ద్వారా కార్డులు డూప్లికేట్లు అయితే చాలా తయారవుతున్నాయి, మీకు తెలిసిందే. అయితే వీటికి ఆ మిషన్లో కూడా తయారు చేయలేని విధంగా అయితే తయారు చేస్తున్నారు అన్నట్టు. సేమ్ మనకు పైసల నోట్లు, బ్యాంక్ పైసల నోట్లు ఎక్కడైతే తయారవుతాయి, ఎట్లా పాస్పోర్ట్లు కానివ్వండి, ఇంకా ఏదైనా సరే ఎట్లా తయారవుతాయి, కొన్ని ప్లేస్లలోనే అది తయారవుతాయి. ఎక్కడ పడితే అక్కడ కావు. ఎంత డూప్లికేట్ చేయాలన్నా కానీ ఆ సీక్రెట్ అయితే తెలియదు. సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లనే తయారై వస్తుందంట. బయట కొన్ని మిషన్లకు కూడా, కొన్ని యంత్రాలకు కూడా తెలియదంట ఇది ఎట్లా చేయాలని చెప్పేసి అంత స్ట్రిక్ట్గా తీసుకొస్తున్నారు ఈ కార్డును అయితే ఇప్పుడు ఈ కార్డు ఎట్లుంది, మరి ముందు ఎట్లుంది, వెనకాల ఎట్లుంది, కార్డు అయితే మనం ఎట్లా వచ్చింది, ఈ వివరాలు అయితే తెలుసుకుందాం. మనకు కార్డ్ అయితే ముందు సైడు, నేను ఇక్కడ ఫోటో పెడుతున్నా చూడండి. మన కార్డ్ అయితే ముందు సైడ్ ఎట్లుంటుందంటే మనకు రేవంత్ రెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది అయితే ఫొటోస్ అయితే అలా ఫస్ట్ అయితే వాళ్ళే ఉంటాయి పైన, అటొకటి. తెలంగాణ ప్రభుత్వం అని వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వస్తుంది. తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్. అట్లనే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది. సెకండ్ లైను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే కుటుంబ యజమాని ఎవరు, వారి పేరు వస్తుంది. కుటుంబ యజమాని పేరు వస్తుంది, ఒక్కోలేదు, అందరిది రాదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి, సపోజ్ 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఇక్కడ కుటుంబ యజమాని వచ్చి యజమాని పేరు కింద ఎంతమంది ఉన్నారో అంతమందిది అక్కడ చూపిస్తుంది. తర్వాత ఎఫ్పి షాప్ నెంబర్, రేషన్ షాప్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏ రేషన్ది ఏంది అని చెప్పి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లుంటుంది.
అయితే ఇక్కడ వీళ్ళిద్దరు ఫోటో ఉంది, కానీ ఇక్కడ యజమాని పేరు ఉంది ఓకే, కాకపోతే ఒకటి యజమాని ఫోటో ఉండదండి. ఇక్కడ కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంది కదా, దాని కింద చిన్నగా యజమాని కూడా ఫోటో ఉంటే బాగుంటుండే. చేసిరు కొంచెం మంచి యజమాని ఫోటో ఉంటే ఇంకా క్లారిటీగా. ఇప్పుడు చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వారికి వాళ్ళ కార్డు నెంబరు అవి ఇవన్నీ ఏం చదివస్తుంది. సపోజ్ అయినా కింద పడిపోయినా మర్చిపోయినా చేసినా అలా ఫోటో గుర్తుపట్టి అయ్యో ఇది నాదని అంటారు. ఇప్పుడు ఎన్ని కార్డుల మీద చూసినా కానీ వీళ్ళిద్దరు ఫోటోలే ఉంటాయి. ఎన్ని రేషన్ కార్డులు చూసినా కానీ వీళ్ళు రేవంత్ రెడ్డిది ఉత్తమ్ కుమార్ రెడ్డిది వీరిద్దరి ఫొటోసే ఉంటాయి. కొంతమంది తెలియని వాళ్ళు పాపం చదువుకునే వాళ్ళకు అయ్యో ఇది నాదా అనుకుంటారా, లేకపోతే ఇలా తెలియదు. అదే డైరెక్ట్ ఫోటో కనిపించింది అనుకో ఈజీ గుర్తుపడతారు. అట్లా ఒక ఫోటో ఉండదండి యజమానిది. బ్యాక్ సైడ్ ఎట్లుంటుందో చూద్దాం. మనకు ముందు సైడ్ అయితే ఇట్లున్నది కదా, మళ్ళీ వెనక సైడ్ ఎట్లుంటుంది అంటే మనకు చిరునామా ఉంటుంది, మన అడ్రస్ ఉంటుంది. మన అడ్రస్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మన గ్రామం, మన విలేజ్ ఉంటుంది, తర్వాత మండలం ఉంటుంది, మన ఊరు, మండలు, జిల్లా, ఈ మూడు ఉంటాయి. ఈ పక్కకు రైట్ సైడ్లో కార్నర్లో రైట్ సైడ్లో మనకు స్కానర్ వస్తుంది. 20x20 మిల్లీమీటర్ల సైజు ఉంటుందంట, స్కానర్ వస్తుంది. గ్రామం, మండలం, జిల్లా రైట్ సైడ్లో స్కానరు, అట్లనే కింద చిరునామా రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మన సొంతూరు ఏదైతే ఉన్నదో హౌస్ నెంబర్తో పాటు మన ఊరు, మన సొంత ఊరు డీటెయిల్స్ వస్తాయి. అట్లనే మనకు కావాల్సింది మన పిన్ కోడ్, మన ఊరు పిన్ కోడ్ నెంబర్ వస్తుంది. వెనక సైడ్ అయితే స్కానర్ వస్తుంది. గ్రామం, మండలం, జిల్లా అట్లనే మన అడ్రస్ ఉంటుంది, హౌస్ నెంబర్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది. ముందు సైడ్ అయితే వీరిద్దరు ఫొటోస్ ఉంటాయి, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, మన ఫ్యామిలీలో యజమాని ఉంటాడు, యజమాని పేరు ఉంటుంది, ఫోటో ఉండదు, యజమాని పేరు ఉంటుంది, రేషన్ డీలర్ షాప్ నెంబర్ ఉంటుంది. ఇట్లయితే వస్తుంది. కానీ ఒక్కటంటే చాలామంది అయితే అంటున్నారు, చాలామంది మాటలు కూడా మనం వింటున్నాము, చాలామంది అయ్యో ఫోటో వస్తే అయిపోతుండే అని చెప్పి ఒక ఫోటో యజమాని ఫోటో పెట్టేస్తే ఒడిచిపోతుండే. సో అట్లయితే ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలా. సో ఇదైతే ఇప్పుడు చాలామందికి అయితే ఆల్రెడీ తెలంగాణలో చాలామందికి అయితే ఇప్పటికీ వస్తుంది. ఇది దశల వారీగా ఇస్తున్నారు, ఒకటేసారి ఇస్తలేరు. రీసెంట్గానే స్టార్ట్ చేసిరు కదా, అందరికీ వస్తున్నాయి. సో ఇంకా దాన్ని కొంతమంది అధికారులు దాన్ని పరిశీలిస్తున్నారట. మరి ఇంకేమన్నా చేంజ్ చేస్తారా లేకపోతే మరి అదే ఇస్తారా తెలియదు. సో ఇంకా మనకు తెలిస్తే దాన్ని అప్డేట్ అయితే ఇస్తా. అట్లనే ఇంకొకటి, ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఉంది కదా, ఈకేవైసీ ఎవరైతే చేసుకోమని చెప్పారు కదా, సో చేసుకోలేని వారైతే చేసుకోండి. చేసుకున్న వారికి అయితే కార్డులు వస్తాయి. చేసుకోలేని వారికైతే ఈ నెలలో లాస్ట్ వరకు చేసుకోవాలని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుంది. సో ఎవరైనా ఈకేవైసీ చేసుకోలేని వారైతే చేసుకోవాలనుకుంటే మన నెక్స్ట్ వీడియో అయితే నేను చేస్తాను, మీరైతే కామెంట్ చేయండి.